గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్లోని ఆదర్శ నగర్ పరిసర ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ డివిజన్లోని ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించడమే కాకుండా ఎంతో కాలంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్న తమ డివిజన్ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గాలం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 25వ డివిజన్ లో నగర్, ఇందులైను, మహారిష్టాయన నగర్, అట్లాగే కావేరీ నగర్ 7 లైన్ లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజు సుమారుగా 1,30,00,000 వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క శంకుస్థాపన జరిగిన ఈ వచ్చిన కార్యక్రమానికి వచ్చినప్పటికీ మా కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అట్లాగే మా గౌరవ టైగర్ మా గల్లా మాధవ్ ఎమ్మెల్యే గారికి ముందుగా స్పెషల్ గా నమస్కారాలు. ఎందుకు చెప్తున్నా అంటే 25వ డివిజన్ అంటే చాలా స్లమ్ లో ఉంది, చాలా కష్టపడే వాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉన్నారు అనే విధానం అర్థం చేసుకొని 25వ డివిజన్ నుంచి ఏ లెటర్ వెళ్ళినా కానీ మాకు ఈ రోడ్డు కావాలమ్మా, ఈ కాలువ కావాలని వెళ్తే ఈ రోజుకి స్టిల్ గెలిచి 2 సంవత్సరాలు ఈ రోజు ఒక లెటర్ కూడా రిజెక్ట్ అవ్వలేదు. మాది అన్ని అవుతున్నాయి కాబట్టి ఈ రోజు దగ్గర 15-20 కోట్ల రూపాయలు పన్ను 25వ డివిజన్ అభివృద్ధి జరిగిందంటే అది ఎమ్మెల్యే గారికి ఘనతని కూడా చెప్పుకోవాలి. ఎమ్మెల్యే గారికి ప్రజలందరూ 25వ డివిజన్ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా 25వ డివిజన్ లో చాలా స్లమ్ ఏరియా కాబట్టి ఇంకా చాలా ఉంది. అదంతా కూడా పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మౌలిక సదుపాయాలు ఏది కావాలన్నా కరెంటు స్తంభాలు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, డ్రైన్లు కానీ, తొందరలో కొత్త పెన్షన్లు కానీ అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందరికీ అందే విధంగా కృషి చేస్తామని నా వంతు నేను కృషి చేస్తూ ఉంటానని చెప్పేసి మాకు లక్ష్మీనగర్ లో కూడా ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఇక్కడ పబ్లిక్ అందరూ వస్తుంటే ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఏ సమస్య అయినా మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లామంటే ఇమీడియట్ గా పరిశీలిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారు మా ఈ నియోజకవర్గం దొరకడానికి ముఖ్యంగా మా వార్డు గురించి స్పెషల్ గా తీసుకొని పనిచేస్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇంకొక సందర్భంలో ఇక్కడ ఎలక్షన్ ముందు రోజుల్లో ఆ రోజుల్లో కొన్ని రోడ్లు వేసి కొన్ని ఆపేసి విపక్ష చూపించిన సందర్భాలు కూడా ఇక్కడ కనపడ్డాయి. ఎలక్షన్ గెలిచిన తొందరలోనే వచ్చి ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డాం ఇక్కడే ఉండి మనం మాట ఇచ్చడం జరిగింది. ఈ ఆగిపోయిన రోడ్డు కూడా వేసున్నాం. అట్లా ఇక్కడ ఇదే రోడ్డు చివరిలో అప్పుడు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో వచ్చినప్పుడు రోడ్డు కాలువలు మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పారు. ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఈ రోజు తోటి ఇవన్నీ కూడా రోడ్డు కాలువలు పరిష్కారం అవుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటూ, గతంలో 25వ వార్డులో కొబ్బరికాయలు కొట్టిన పనులన్నీ కూడా మాక్సిమం కూడా 100% అన్ని అయిపోయినాయి. ఒక 10%, 90% లో ఉన్నాయి. అవి కూడా పూర్తవుతున్నాయి. ఎక్కడ కూడా పని శంకుస్థాపన జరిగిన తర్వాత ఎక్కడ కూడా పని ఆగట్లేదు. పని కూడా పరిగెత్తిస్తున్నాం, బాగా పని చేపిస్తున్నాం. కాంట్రాక్ట్లు కూడా అందరూ కూడా ముందుంటున్నారు, పని చేస్తున్నారు, క్వాలిటీ కూడిన పనులు చేస్తున్నారు. విపరీతమైన అభివృద్ధి కార్యక్రమంలో ఉంది కాబట్టి కొంతమంది గిట్టని వాళ్ళు కావచ్చు, కొంతమంది కొన్ని బురదల్లి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏది పట్టించుకోవద్దు. 25వ అభివృద్ధి సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా తీసుకుంటాం.